ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తర్వాత అమెరికాలోనూ ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఏ మూవీ అయినా కూడా 85% సక్సెస్ ఉంటుంది. మనకి ప్రొడ్యూసర్ ఆల్సో, లీడ్ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. ఇప్పుడు జనసేన పార్టీ అభిమానులు వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేశారు. దానికి చీఫ్ గెస్ట్ దిల్ రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారు, హౌ ఆర్ యూ అండి? వెల్కమ్ టు బే ఏరియా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీది ట్రిప్ ఎలా ఉందండి, యూఎస్ఏ ట్రిప్? యాక్చువల్లీ ఇది వెకేషన్కి వచ్చాను. ఈజ్ గోయింగ్ ఆన్. సో బే ఏరియా నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఈస్ట్ వెళ్తాను. సో ఇక్కడ బే ఏరియాలో ఉన్నప్పుడే మా వకీల్ సాబ్ 21కి 21 కొట్టేసి ఇండియన్ పొలిటికల్గా ఒక గేమ్ చేంజర్ అయ్యాడు. సో వెరీ హ్యాపీ. సో ఇక్కడ బే ఏరియాలో జనసేన కార్యకర్తలు అండ్ మెగా అభిమానులు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్కు రావడం జరిగింది. వెరీ హ్యాపీ. సో వీళ్ళందరితో కలిపి ఇప్పుడే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశాం. సో మీకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏపీలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. మీకు ఎట్లా ఉంటుందండి బాండ్? సో కళ్యాణ్ గారితో నాకు ఆల్మోస్ట్ 27 ఇయర్స్, తొలి ప్రేమ మూవీ దగ్గర నుంచి ఒక జర్నీ స్టార్ట్ అయింది. సో వారు ఒక స్పెషల్. ఏది చేసినా సినిమాలలో వచ్చి ఒక్కొక్క సినిమాతో ఎలా అయితే క్రియేట్ చేసుకున్నారో ఇప్పుడు పొలిటికల్గా కూడా నాట్ ఓన్లీ ఇండియా, ఈరోజు ప్రపంచమంతా ఒక మోడీ గారు చెప్పిన వర్డ్ ఉంది, ఈజ్ ఎ తుఫాన్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఒక తుఫాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ నాకు తెలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈజ్ ఎ తుఫాన్ పవన్ కళ్యాణ్ అనే బిరుదు వచ్చేస్తుంది. అయితే మీరు ఇప్పుడు అంటే తెలంగాణ స్టేట్లో కూడా మీరు అంటే ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ అతను సక్సెస్ అయ్యారు కదా, మీరు కూడా తెలంగాణ దాంట్లో స్టేట్లో మీరు ఏమైనా పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందండి? లేదు లేదు, పొలిటికల్గా ఏం లేదు. ఇంకా నేను మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మంచి సన్నిహితం ఉంది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కదా, ఇంతకుముందు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉండేది, టికెట్ ఇష్యూస్, థియేటర్ అవి ఇవి. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఓల్డ్ ఫిలిం ఇండస్ట్రీకి అంటే టీడీపీ గవర్నమెంట్తో కానీ ఇప్పుడు మాకేందంటే మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇద్దరు లెఫ్ట్ టు రైట్ ఇండస్ట్రీని జాగ్రత్తగా కాపాడతారు. సో మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? ఇప్పుడు గేమ్ చేంజర్ కంప్లీట్ స్టేజ్లో ఉంది, 2024లోనే రిలీజ్ అవుతుంది. అలాగే నితిన్తో తమ్ముడు అని చేస్తున్నాం, వకీల్ సాబ్ మూవీ డైరెక్టరు శ్రీరామ్ వేణు. సో అవి 2 ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి. అండ్ చూస్తున్న వ్యూయర్స్కి ఆ పార్టీ హోల్ పార్టీకి మీరు ఏం చెప్తారు? అంటే పొలిటికల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒక చరిత్ర సృష్టించాయి. దాంట్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఏదైతే మెజారిటీ ఎంపీస్ ఈరోజు ఇండియన్ గవర్నమెంట్కే ఎన్డీఏ గవర్నమెంట్లో కీ రోల్ చేయబోతున్నారు. సో న్యాచురల్గా సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియన్ పొలిటికల్గా ఒక గేమ్ చేంజర్. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తోటి ఎప్పుడు తీస్తున్నారని అది చాలా హాట్ టాపిక్ యాక్చువల్, మీరు చెప్పండి. సో యాక్చువల్ వకీల్ సాబ్ అయిపోయిన తర్వాతే అనుకున్నాము నెక్స్ట్ ఏం చేద్దామని. బట్ ఇప్పుడు కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి బిజీ అయిపోయారు. సో ఇప్పుడు పాలిటిక్స్లో బిజీ కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్కి అండ్ ఇండియన్ పొలిటికల్ దానికి చాలా కీ రోల్ పోషిస్తున్నారు. సో కళ్యాణ్ గారు ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు ఫినిష్ చేసి మళ్ళీ సినిమా చేస్తాను అని అంటే ముందు వరుసలో ఉండేది నేనే. అంటే చాలా చాలా అభిమాని, మనతో పాటు వీరబాబు గారు ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా ఎక్కడ అందరిని మీట్ అండ్ గ్రీట్లో ఏర్పాటు చేయడంలో తనే దిట్ట. ప్రతి ఒక్కరికి తెలుసు వీరబాబు గారు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిచారు కదండి వీరబాబు గారు, మీకేమనిపిస్తుంది? అంటే కళ్యాణ్ గారు ఆయన ఏం చేస్తారో ఏం చెప్తారో చేస్తారు. అంటే సినిమాల్లో కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో డైలాగ్ ఉంది కదా, సేమ్ థింగ్ పొలిటికల్ తగ్గి ఫస్ట్ 24 వచ్చినా సరే 21 తీసుకుని బీజేపీతో కలిపి ఇవాళ గ్రాండ్ సక్సెస్ చేశారు. అది ఆయన ఏం చెప్పారో అదే చేస్తారు. ఇవాళ ఇంకోటి ఉంది అయింది, నేను 10 ఫాలో అవ్వను 10 సెట్ చేస్తానని. అది వరల్డ్ రికార్డ్. ఇది ఎక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలవాల. సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. 15 ఇయర్స్ నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. నేను రెడ్డయ్య ప్రతిపాటి అండి, ప్రతిపాటి బ్రదర్స్ ఫ్రమ్ బే ఏరియా. ఇక్కడ జనసేనకి మన పవనిజం, తర్వాత ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన, ఈ 3 గత 15-16 సంవత్సరాల నుంచి అంతా మిత్రులతో కలిసి కృషి చేస్తున్నాం. ఈ విజయం చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాల్లో ఒకటి అసలు కులాలను కలిపే ఐక్యత అనేది ఆయన జస్ట్ మాటల్లో ఇది ఎక్కడ సాధ్యం అనుకున్నాం, కానీ
ఈరోజు చేసి చూపించారు. ఫస్ట్ టైం కృష్ణా జిల్లాలో కమ్మాలు కాపులు కలిపి పనిచేయడం, అలాగే గోదావరి డిస్ట్రిక్ట్లో సెట్టి బలిజా కాపులు కలిసి పనిచేయడం అనేది ఎవరు ఊహించరు అసలు జనరల్గా. అందుకే 6-7 డిస్ట్రిక్ట్లో 0 అంటే వేరే వాళ్ళకి 0 వచ్చిందంటే అది ఏంటంటే జస్ట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. అంటే ఒక నిజాయితీగా ఆయన అన్నారు కదా, సామాన్యుడు నిజాయితీగా రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు, అది చూపించారు. 100% స్ట్రైక్ రేట్ అనేది ఎవరు అసలు కల్లో కూడా వినేది కాదు. సో అది సాధించారు. జై జనసేన. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఐటీ చైర్మన్ జనసేనకి. సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు కదా. మీరు చక్కగా అందరు అభిమానులతోటి మీట్ అండ్ గ్రీట్ పెట్టి హోల్ ఆంధ్ర అండ్ వెరీ హ్యాపీ కాలిఫోర్నియా బే ఏరియా జనసేన మీట్. నేను మిస్ అవుతున్నాను అక్కడ సెలబ్రేషన్స్, బట్ ఐ హ్యాడ్ టు స్టే హియర్. బట్ ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయటం ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో వీ ఆల్ హోప్ లైక్ ఆంధ్ర అండర్ ద గైడెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ సపోర్ట్, it will thrive for generations to come, and we all hope to be participating in that development as well. So Jai Janasena, Jai TDP, Jai BJP. Jai Hind. Chandrasekhar Pativada and Tulsi Ravuri garu. Okay. Beginning loni ikkada 10 years back ఐదుగురు ఉన్నారు జనసేన మెంబర్స్. కానీ ఇప్పటం ఈవెంట్ అయిన తర్వాత 2000 మంది జాయిన్ అయ్యారు. ఓకే, I just want to show the voice of the whole NRIs here. We did so many projects, starting off with Ippatam and providing funds, food, and spreading the voice and making videos on YouTube and so many other things that we did in the past. But he hasn't stopped yet. We are going to do few more projects in the future. But the next project what we are planning to do is to reconstruct the library in Pittapuram. So the whole USA, the entire NRIs across the world are going to rebuild the library in Pittapuram and to make the best library in India. So I just want to announce that. Okay, thanks.